హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అయితే ఈరోజు మసాలా కార పొంగల్ చేద్దామనేసి అయితే అనుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. మసాలా కార పొంగల్ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి. కావాల్సిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండి, చెక్క, లవంగం, అలాగే ఒక ఇలాచి అయితే ఇక్కడ పెట్టుకున్నాను అండి. అలాగే జాపత్రి కూడా పెట్టుకున్నాను. అలా కొద్దిగా జీడిపప్పు అండి. ఇంక ఇక్కడైతే స్టవ్ అంటించుకొని ఇక్కడ ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అండి. ఇందులోకైతే ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసేసుకుందామండి. ఆవాలు అంతా బాగా చిటిపట్లాడిన తర్వాత హోల్ గరం మసాలా పెట్టుకుందాం కదండి. హోల్ గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే మిరియాలు అయితే వేసుకుందామండి. ఇవంతా కొద్దిగా చిటిపట్లాడే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. ఇవి చిటిపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసేసి ఒకసారి అలా కలిపేద్దామండి. బాగా చిటిపట్లాడుతూ ఉంటుంది. దీనిపైన అయితే ఒక మూత పెట్టుకుంటే మనకైతే ఎగరకుండా ఉంటుందండి. పచ్చిమిర్చి అనేది పట్టపట్ట అని ఎగురుతూ ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేసేసుకుందామండి. జీడిపప్పు దోరగా వేగితే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకొకసారి కలిపేద్దాము. ఇంకా మసాలా కార పొంగల్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇంకా ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ టిఫిన్లకు కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చాపచ్చగా దంచి పెట్టుకుందాం కదా, అదైతే వేసుకొని ఇంకా పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకుందామండి. లంచ్ బాక్స్లో పెట్టినా బాగుంటుందన్నమాట. ఇంకా దానికి కాంబినేషన్గా చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనం బియ్యం అయితే కడిగేసుకుందామండి. నేను 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యం అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నీట్గా వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇంకా పెసరపప్పు వేసేసి దోరగా వేయించుకున్నాను. ఇక్కడ పెసరపప్పు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై కావాలన్నమాట. ఇప్పుడైతే టమాటా వేసేసుకుందామండి. టమాటో అయితే 1 టమాటో సరిపోతుంది, పెద్దగా ఉంటే, లేదా చిన్నగా ఉంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఒకసారి కలిపేసి టమాటా బాగా మగ్గేదాకా మూత అయితే పెట్టేద్దాము, లేదా అలాగే సిమ్లో పెట్టేసి కూడాను ఉడికించుకోవచ్చు అనమాట. ఇంకా మా వారైతే లంచ్కి 2 o'clock వస్తారండి. నేనైతే 1 o'clock స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 2 o'clock వస్తారు అనేసి నేను అలా స్టార్ట్ చేస్తే ఇంకా మా వారైతే 1:30కే వచ్చేసారు ఈరోజు. ఇంకా ఇప్పుడైతే బియ్యం వేసుకుందామండి. ఇలా పొంగల్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు రేషన్ బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కొనుక్కొచ్చిన సన్న బియ్యం వేసుకుంటే అది కొంచెం మేకలుగా అవుతుంది. కాబట్టి ఇలా రేషన్ బియ్యం అయితే కొద్దిగా నున్నగా అవుతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇంకా బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దామండి. ఇంకంతా బాగా కలిసేలాగా మిక్స్ అయితే చేసాను. ఇంక ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి. నేను 2 కప్పుల బియ్యము 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నాను కదా, ఇంకా ఒక్కొక్క దానికి 2.5 కప్పు అయితే నీళ్ళు వేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసేద్దాము రుచికి సరిపోయేంత. సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టేద్దాము. ఇంకా స్టవ్ ముందర అయితే క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా విజిల్ అయితే వచ్చేసి ఆరిపోయిందండి కుక్కరు. ఇంకా తీసేద్దాము మూతని. ఇంకా ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చిందండి. నున్నగా అయితే ఉడికిపోయిందనమాట. 2 విజిల్స్కి చాలా నున్నగా అయిపోయింది. ఇంకంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసేసుకుందాం అనమాట. దీనికి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, కానీ నేను ఈరోజు చట్నీ చేయలేదు. ఇంకా అలాగే మా వారికి పెట్టించాను. మా వారు అయితే చాలా బాగుంది అంటూ ఉన్నారు. ఇంకా మా వారు నా మీద సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారండి.
నన్ను అడగకు చాలా బాగుంది అంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.